వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024 సంవత్సరానికి గాను కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్: చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు ఏ దేశాలు ప్రణాళికలు రచిస్తున్నాయి? ఆన్సర్ ఇస్ డి, రష్యా, చైనా. నెక్స్ట్ క్వశ్చన్: సీ స్పేస్ పేరుతో భారతదేశంలో మొదటిసారిగా సొంతంగా ఓటీటీ ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన రాష్ట్రం? ఆన్సర్ ఏ, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్: ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 5 కోట్ల ఆయుష్మాన్ కార్డులను అందజేసిన తొలి రాష్ట్రం? ఆన్సర్ సి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్: 71వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి సరైన అంశం? ఆన్సర్ ఇస్ బి, 1, 2, 3. మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో జరిగాయి. మిస్ వరల్డ్ పోటీ విజేత క్రిస్టినా పిస్కోవా ఫైనల్ సందర్భంగా ప్రతిష్టాత్మక హ్యూమనిటేరియన్ అవార్డు నీతా అంబానీకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్: ఏ జాతీయ పార్కులో అడవి మధ్యలో టైగర్ సఫారీల ఏర్పాటును సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది? ఆన్సర్ డి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇది ఎక్కడుందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్: డెజర్ట్ ఈగల్ అనేవి ఏ 2 దేశాల వైమానిక విన్యాసాలు? ఆన్సర్ ఇస్ సి, భారత్, యుఏఈ. నెక్స్ట్ క్వశ్చన్: జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఇస్ ఏ, కిషోర్ మక్వానా. నెక్స్ట్ క్వశ్చన్: ప్రపంచ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన లీగల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? ఆన్సర్ ఇస్ బి, 113. నెక్స్ట్ క్వశ్చన్: అబార్షన్ను చట్టబద్ధ హక్కుగా పేర్కొన్న మొదటి దేశం ఏది? ఆన్సర్ ఏ, ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్: కేరళలో హై స్కూల్లో అందుబాటుకు తెచ్చిన కృత్రిమ మేధ ఏఐ టీచర్ పేరు ఏమిటి? ఆన్సర్ ఏ, ఐరిష్. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో అతిపెద్ద మెట్రో రైల్వే ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ డి, కలకత్తా రాష్ట్రంలో కలదు. దేశంలో తొలి మెట్రో రైల్వే కలకత్తాలో 1984లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్: రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్య పథకాలను పొందాలని ఆర్ యు ఆల్ రైట్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ డి, తమిళనాడు రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్: ఏ దేశ 56వ జాతీయ దినోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు? ఆన్సర్ సి, మారిషస్. నెక్స్ట్ క్వశ్చన్: 2014-24 మొబైల్ ఫోన్ల ఉత్పత్తి తయారీలో భారత్ ఏ స్థానంలో నిలిచినట్లు ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ వెల్లడించింది? ఆన్సర్ డి, 2వ స్థానంలో కలదు. మొదటి స్థానం ఏదంటే చైనా, 2వ స్థానం భారత్. నెక్స్ట్ క్వశ్చన్:
అంతర్జాతీయ మేధో సంపత్తి సూచి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024లో భారత ర్యాంకింగ్ ఎంత? ఆన్సర్ బి 42. భారతదేశం యొక్క ర్యాంక్ ఎంతంటే 42. సో మొదటి స్థానంలో ఏంటంటే అమెరికా, రెండవ స్థానం బ్రిటన్, మూడవ స్థానం ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSFలో నియమితులైన తొలి మహిళా స్నైపర్ ఎవరు? ఆన్సర్ బి సుమన్ కుమారి. నెక్స్ట్ క్వశ్చన్, సరస్వతి సమ్మాన్ అవార్డుకు సంబంధించిన సరైనది? ఆన్సర్ ఏ పైవన్నీ సరైనవే. సరస్వతి సమ్మాన్ 2023 అవార్డు గ్రహీత ప్రభావర్మ. ఇతను ప్రముఖ మలయాళ రచయిత. నవల రౌద్ర సాత్వికంకు ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డును బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది. 1991లో ఈ అవార్డు ప్రారంభమైంది. ఈ అవార్డు పొందిన ఏకైక తెలుగు రచయిత కె శివారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, UNDP విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచి 2022లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ డి 134. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి రాహుల్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసార భారతి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి నవనీత్ కుమార్ సెహగల్. నెక్స్ట్ క్వశ్చన్, పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దేవేంద్ర జజారియా ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ బి జవెలిన్ త్రో. నెక్స్ట్ క్వశ్చన్, 2024 రంజీ ట్రోఫీ క్రికెట్ విజేత 42వసారి గెలిచింది. సో ఏ జట్టు గెలిచింది? ఆన్సర్ సి ముంబాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ సంతోష సూచి 2024కి సంబంధించి సరైనవి? ఆన్సర్ డి పైవన్నీ సరైనవే. ఈ సూచీలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సూచీలో భారత్ 126వ స్థానంలో నిలిచింది. డెన్మార్కు, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్ వరుసగా 2, 3, 4, 5వ స్థానాలలో నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్ అవార్డులు 2024కు సంబంధించి సరైనవి? ఆన్సర్ ఏ పైవన్నీ సరైనవే. ఆస్కార్ అవార్డులు 2024లో ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్, ఉత్తమ నటుడు కలియన్ మర్ఫీ, ఓపెన్ హైమర్ చిత్రం, ఉత్తమ నటి ఎమ్మా స్టోన్, పూర్ థింగ్స్ చిత్రం, ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలస్, ఓపెన్ హైమర్ చిత్రం, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ది జోస్ ఆఫ్ ఇంట్రెస్ట్. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఏదంటే ది జోస్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇతర దేశాలలో ఉన్న భారతీయులను కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్లకు సంబంధించి సరైనది? ఆన్సర్ డి పైవన్నీ సరైనవే. నేర ముఠాల ఆగడాలతో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న కరీబియన్ దేశం హైతీలో ఉన్న భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏదంటే ఇంద్రావతి.
2023 అక్టోబర్లో ఇజ్రాయెల్ నుండి భారతీయులను తరలించడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ కావేరీ. అలాగే చివరగా 2023 ఏప్రిల్లో సూడాన్ నుంచి భారతీయులను తరలించడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ అజయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌకను తయారు చేసింది. దానికి ఏ పేరు పెట్టింది? ఆన్సర్ ఇస్ బి, పుష్పక్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి మహిళా షిప్ సర్వేయర్ ఎవరు? ఆన్సర్ ఇస్ సి, పూజా చతోత్. నెక్స్ట్ క్వశ్చన్, జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం కేంద్ర ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ రాజ్యాంగానికి మొత్తం ఎన్ని సవరణలు సూచించింది? ఆన్సర్ ఇస్ సి, 18 సవరణలు. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఇస్ బి, కమల్ కిషోర్. నెక్స్ట్ క్వశ్చన్, యూపీఎస్సీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, హన్సా మిశ్రా. ఐఎంటీ ట్రైలెట్ నేవీ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? ఆన్సర్ సి, భారత్ మొజాంబిక్ టాంజానియా. నెక్స్ట్ క్వశ్చన్, పాల ఉత్పత్తిదారు అమూల్ సంస్థ తన తొలి విదేశీ వ్యాపారాన్ని ఇటీవల ఏ దేశంలో ప్రారంభించింది? ఆన్సర్ డి, అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు నూతన డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఇస్ ఏ, సదానంద్ వసంత్ దాతే. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 6 వారసత్వ కేంద్రాలను హెరిటేజ్ సైట్లను తాత్కాలిక జాబితాలో చేర్చింది? ఆన్సర్ సి, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఓం ఆకారంలో ఉన్న తొలి దేవాలయం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ డి, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడి 2024 ఏప్రిల్కి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయ్యాయి? ఆన్సర్ బి, 90 years. నెక్స్ట్ క్వశ్చన్, టైగర్ ట్రయంఫ్ సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? ఆన్సర్ బి, అమెరికా, భారత్. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన 2.5 ఏళ్ల చిన్నారి సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్న పిన్న వయస్కురాలుగా రికార్డు నెలకొల్పింది. ఆమె పేరు ఏమిటి? ఆన్సర్ సి, సిద్ధి మిశ్రా. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో మొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ పేరు ఏంటి? ఆన్సర్ ఏ, దేవిక. చివరిగా ఏ సంవత్సరం నాటికి భారత్ న్యూక్లియర్ సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ సి, 2047 నాటికి. ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్.
వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.